మాట్లాడడం ఏంటి సీఎం స్థాయికి అంటున్న వాళ్ళు, మరి అక్కడ జరిగిన ఘటన గురించి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినప్పుడు అవును ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు అని అనుకోవచ్చుగా. అది కూడా తప్పే, అది తప్పే, మాట్లాడితే తప్పే, అరెస్ట్ చేస్తే తప్పే. ప్రతి అరెస్ట్కు వీళ్ళు ఇంత స్పందిస్తారా? అదే కదా ఇంత ఈ రకమైన స్పందన ఇక్కడ కేటీఆర్ కానీ, అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే ఈ బీజేపీ లీడర్లు కానీ, ఇప్పుడు బండి సంజయ్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే టూ మచ్ స్పందన, లాయర్లు కూడా ఆయన అరేంజ్ చేసినట్టున్నారు. అసలు స్పందన ఏంటి ఏంటో రాజ్యసభ ఎంపీ అసలు వీళ్ళకి ముగ్గురు వాళ్ళ టీమే. ఇప్పుడు మామూలుగా చూస్తే అండి వీళ్ళకి ఏం సంబంధం అండి? సినీ పరిశ్రమతోటి ప్రభుత్వానికి సినీ పరిశ్రమకి సంబంధం. ఇంకొకటి ఏంటంటే, మీరు మీ ఇంట్రడక్షన్లో కూడా 2-3 సార్లు అన్నారు, ఇది సినిమా ప్రభావం, ఈ సినిమా రంగం మీద ప్రభావం చూపిస్తుందా? సినిమా రంగం మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రభావం చూపించదండి. ఇది ఇండివిజువల్ కేసు, ప్రతివాడికి తెలుసు. ఇది ఇండివిజువల్గా ఒక హీరో యాటిట్యూడ్ తోటి, అంటే హీరో క్యారెక్టర్ యాటిట్యూడ్ తోటి వచ్చిన సమస్య ఇది ఇండస్ట్రీ సమస్య కానే కాదు. ఇంకొకటి, ఇప్పుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చి ఎక్స్ట్రా షోలకి నేను పర్మిషన్ ఇక నుంచి ఇవ్వను, టికెట్ రేట్లు పెంచుకోవటానికి నేను అనుమతి ఇవ్వను అని క్లియర్గా చెప్పిన తర్వాత అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో మంచి ఒపీనియన్, బ్రహ్మాండంగా. అదైతే అసలు చాలా అప్రిషియేట్ చేస్తుంది, సిక్సర్ కొట్టినట్టు అయిపోయింది ఒకసారి. చాలా అప్రిషియేట్. అసలు మొన్న నా డిబేట్లో అనౌన్స్ చేసిన రోజు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, థియేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు విజయేందర్ రెడ్డి గారు. ఆయన అసలు చాలా అబ్బిపోయినాడు ఆ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతూ. వెల్కమింగ్ స్టేట్మెంట్ అండి ఇది. లేకపోతే థియేటర్లో ఒక్కొక్క థియేటర్కి ఒక్కొక్క రేట్ ఉంటే అంతవరకు ఓకే, కానీ సినిమాకి రేట్లు ఏంటి అని దే ఆర్ వెల్కమింగ్. ఎంత గొప్ప నిర్ణయం. మోరోవర్ ఆయన చెప్పిన ఒక గొప్ప విషయం ఏంటంటే ఎంపీ గారు, ఫస్ట్ 2 days, ఫస్ట్ 2 days, ఫస్ట్ 3 days, ఫస్ట్ 4 days వచ్చేదంతా కూడా ఫ్యాన్స్, అభిమానులు, పేద వర్గాలు. ఫ్యాన్స్ అంటే వాళ్ళే ఉంటారు. మనం ప్రయత్నం చేయము, 1 week ఆయన చూద్దాంలే అనుకుంటాము, లేదంటే ఇంకా నెల అయితే ఓటీటీలో వస్తుందిలే అనుకుంటాం. ఇప్పుడు అది ఒకటి ఉంది కదా. కానీ ఎగబడి వెళ్ళేది, పాపం చూడాలని వెళ్ళేది వాళ్ళే. అంటే వాళ్ళు అది ఇప్పుడు ఆ చనిపోయిన రేవతి ఫ్యామిలీ చూడండి, 3,000 టికెట్ కొనుక్కుని వెళ్ళారు. నష్టపోతుంది ఎవరు అంటే ప్రభుత్వాలు వీటికి పర్మిషన్ ఇచ్చి నష్టం చేస్తున్నది పేదోళ్ళకే. అందువల్ల ఆయన అన్నాడు ఇవ్వకపోవడం చాలా మంచి పని అని. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మీరు ఎంత పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినా థియేటర్ వాళ్ళకి ఏం రాదు, అది మొత్తం ఆ డిస్ట్రిబ్యూటర్కి వాళ్ళకి వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మాకు బడ్జెట్ పెరిగిపోతున్నది అని చెప్తున్నారండి, విచ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు బడ్జెట్ హీరో రెమ్యునరేషన్ పెరుగుతున్న తప్ప మీరు లైట్ బాయ్కి 24 క్రాఫ్ట్స్ లో ఉన్న కింది స్థాయి వ్యక్తులకి వాళ్ళకి రోజుకి 500 ఇస్తుంటే 500 ఇస్తారు. అసలు ఇవ్వట్లా. పుష్ప 2 సినిమాకైనా అంతే, చిన్న బడ్జెట్ సినిమాకైనా అంతే. వాడికి వచ్చే 500, రోజుకి 500 అంటే 500 ఇస్తారు. ఏ సినిమా మోసే లైట్ ఎంతేగా అంటారేమో అని అంటున్నారు. 24 క్రాఫ్ట్స్ లో ఎవరికి ఒక్క పైసా కూడా ఆదాయం. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. మరి నీకు హీరో రెమ్యునరేషన్ పెంచుకొని హీరో అభిమానులని కొల్లగొట్టి, వాళ్ళ జేబులు ప్యాకెట్ కొల్లగొట్టి నువ్వు హీరోకి డబ్బులు ఇవ్వటంలో అర్థం ఏంటి? ఈ టిక్కెట్లు పెంచుకునే విధానాన్ని గనక ఇక్కడ ఆపేస్తే, పెద్ద సినిమాలు ఎన్ని చిన్న సినిమాలండి థియేటర్లు దొరక్క ఆగిపోతున్నాయి. మరి అదంతా ఇండస్ట్రీకి నష్టం. చిన్న సినిమా తీసిన 2 కోట్లు 3 కోట్లు పెట్టి, 3 కోట్లు అంటే వీళ్ళ దృష్టిలో వీళ్ళకి 1,00,000 కోట్లు ఉంటాయి కాబట్టి 3 కోట్ల సినిమా చిన్న సినిమా. కానీ 3 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడు అంటే అతను మొత్తం ఆస్తులు అమ్ముకొని వచ్చి సినిమా తీస్తున్నట్టు లెక్క. అటువంటి వ్యక్తికి థియేటర్లు దొరకట్ల వీళ్ళ దాష్టీకం వల్ల. ఇప్పుడు అందుకని ఇండస్ట్రీ కూడా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా తెలంగాణ సీఎం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ హర్షించట్లా, కొన్ని సెక్షన్స్, ఎగ్జిబిటర్స్ మొత్తం ఇట్లాంటి వాళ్ళు హర్షిస్తున్నారు. కానీ ప్రొడ్యూసర్స్ ఎలా రియాక్ట్ అవుతారు అంటే చిన్న సినిమాల వాళ్ళు హర్షిస్తారు. చిన్న సినిమాల వాళ్ళు